1,49,00,000 ఎకరాలు 8,900 కోట్లట. రైతు భరోసా లెక్క తేల్చినటువంటి ఆఫీసర్లు ఎకరాకు 6,000 చొప్పున పెట్టుబడి సాయం 26 నుంచి విడతల వారీగా రైతుల ఖాతాలో జమ. నేడో రేపో ఆర్థిక శాఖ ఆదేశాలు. సాగుకు యోగ్యం కాని భూములు 3,00,000 ఎకరాలకు పైగా ఉన్నట్లు గుర్తింపు. వారి సర్వే నంబర్లు ఆన్లైన్ లో నుంచి బ్లాక్ లో పెట్టేసినట్టు. అంటే 1,49,00,000 ఎకరాలకి వ్యవసాయం సాగులో ఉన్నాయి. అంటే సాగుకి అనుకూలంగా ఉన్నటువంటి భూములు 8,900 కోట్లు. అంటే వీళ్ళు ఇప్పుడు 12,000 చొప్పున సహాయం చేస్తూ ఉంటున్నారు కదా రైతు భరోసా. ఎకరానికి 6,000 చొప్పున 26వ తారీఖు నుంచి వెళ్ళి విడతల వారీగా జమ చేయబోతా ఉన్నారట. ఇక 3,00,000 ఎకరాలకు పైగా అవి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇక వెంచర్లు, గుట్టలు, మెట్టలు అవి అన్నీ ఉంటాయి కదా, ఇక అవన్నీ వాటన్నిటికీ కూడా తీసేసిరట. వాటిని బ్లాక్ లో పెడతారట. మరి రైతు భరోసా లెక్క తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా సాగుకు యోగ్యమైన భూములు 1,49,00,000 ఎకరాలు ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వీటికి సీజన్ కు ఎకరాకు 6,000 చొప్పున రైతు భరోసా ఇచ్చేందుకు మొత్తం 8,900 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఇప్పటికే ఆదేశాలు వెళ్ళినట్టు తెలిసింది. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రాళ్లు, రప్పలు, కొండలు, వెంచర్లు, హైవేలు, ఇరిగేషన్, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం తీసుకున్న భూముల లెక్క తేల్చారు. ఇలాంటివి 3,00,000 ఎకరాలకు పైగా ఉన్నట్లు గుర్తించారు. గ్రామ సభలు నిర్వహించి ఆ భూముల సర్వే నెంబర్లు ఆన్లైన్లో బ్లాక్ చేస్తా ఉన్నారట. మరిగా 26వ తారీఖు నుంచి రైతు భరోసా ఇది 15,000 నుంచి 12,000కు వచ్చింది. సో ఇది బాగానే ఉంది సార్. మరి ఒక పంట పోయింది కదా, ఆ పంట పరిస్థితి ఏంటది? దాని మీద ఒక కన్క్లూజన్ అన్న ఇవ్వండి మరి. ఎందుకంటే ఆ పంట ఇవ్వడానికి మన కాడ ఆర్థికంగా ఇబ్బంది అయింది. రైతులు అర్థం చేసుకోండి. మనం ఇవ్వలేదు అనే మాట చెప్తలేరు. మరి ఇప్పుడు ఇది ఇస్తున్నారు కానీ మనం ఒక పంట ఇవ్వలేదు అనేది దయచేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు మీరన్నా చెప్పండి. ఇక ఓ పంట అయితే అయిపోయింది, ఇప్పటి నుంచి వెళ్ళి 15,000 కాదు 12,000 ఇస్తాను అని చెప్పేటటువంటి ప్రయత్నం మరి అదొకటనే చేయాలి. సరే ఏది ఏమైనా కానీ మరి రైతులకైతే రైతు భరోసా ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారట. ఇప్పటి వరకైనా సరే ఓ లెక్క వచ్చింది కాబట్టి మేము 12,000 ఇస్తామని చెప్తున్నారు కాబట్టి నెక్స్ట్ నుంచి రాబోయేటటువంటి పంట నుంచి అయినా సరే జూన్ 1st వీక్ 2nd వీక్లా, ఆ తర్వాత డిసెంబర్ 1st వీక్ 2nd వీక్లో అయినా సరే మీ దగ్గర ఏ లెక్క అయితే ఉన్నదో ఆ లెక్క ప్రకారం అయినా సరే రైతులను ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. మొత్తం ఇప్పుడు బాగా 14 నెలలు సాగదీసారు కదా, 14 నెలలు సాగదీసి మొత్తం మరి మేమైతే ఒక కన్క్లూజన్కి వచ్చినాం, ఒక ఫైనల్ రిపోర్ట్ తీసుకొచ్చినాం. ఇగో ఇన్ని ఎకరాలకి, ఇన్ని లక్షల ఎకరాలకి రైతు బంధు ఇవ్వాలి, రైతు భరోసా ఇవ్వాలి, ఇగో ఇన్ని ఎకరాలకి ఇవి ఇవ్వడానికి కరెక్ట్ కాదు, అవన్నీ బ్లాక్లో పెడుతున్నాం. రైట్, మంచిదే. ఇప్పటి నుంచి అయినా సరే సక్రమంగా ఇవ్వండి. మళ్ళీ లేకపోతే ఇలా కూడా మళ్ళీ పంచాయతీలు ఏమైనా ఉంటాయి, ఆ రైతుది పోయింది, ఈ రైతుది పోయింది అని చెప్పేసి దయచేసి మళ్ళీ ఈ పంచాయతీలు లేకుండా పెడితే మంచిదే. ఏదేమైనా కానీ 26వ తారీఖు నుంచి విడతల వారీగా రైతు భరోసా అయితే ఎకరానికి 6,000 చొప్పున రైతు అకౌంట్లో వేయబోతా ఉన్నామని చెప్పి మరి అటు పక్క ఆర్థిక శాఖ కూడా ఉత్తర్వులు జారీ చేసినట్టు ప్రభుత్వం అయితే కనబడతా ఉంది. దీంట్లో ఎలాంటి పంచాయతీలు, ఒక చిన్న రైతు కూడా నష్టపోకుండా కరెక్ట్గా జాబితా పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పేసి మాత్రానికి చెప్తా ఉన్నాం. ఇంక ఇందులో అవకతవకలు అయితే మాత్రానికి ఇంకా ఎవరు ఏం చేయలేడు. ఇక ప్రభుత్వాన్ని ఇప్పటికే గందరగోళంగా ఉన్న చూస్తున్నాం కదా. గ్రామ సభలు అని చెప్పి రేషన్ కార్డు రాలేదని, ఇందిరమ్మ ఇల్లు రాలేదని, అర్హత ఉన్నోడికి రాలేదని ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఈ పైసలు కూడా పడ్డ తర్వాత మళ్ళీ దీంట్లో కూడా పంచాయతీలు ఉంటే మాత్రానికి ఎవ్వరు ఏం చేయలేరు. దయచేసి మరి ఇదన్నా సరే చాలా జాగ్రత్తగా చూసుకొని, 1కి 100 సార్లు చూసుకొని ఆ లిస్ట్ బయట పెట్టి ఆ అకౌంట్లలో పైసలు వేసేటటువంటి ప్రయత్నం చేయండి.